अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। इन्नल हम्दलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अम्मा बअद। రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి? మహాశయులారా, మనం ఇహలోకంలో ఏమి చేసినా ఏ రవ్వంత, అంతకంటే మరి చిన్నది, అనువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైన దుష్కార్యమైన, అది విశ్వాసానికి సంబంధించిన, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా వఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలిన్, ఒకవేళ రవ్వంత ఏ కార్యమైనా కానీ అల్లాహు తాలా దానిని హాజరుపరుస్తాడు. అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి, ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే ముందు ఆ మైదానంలో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన అవిశ్వాసానికి, వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్మలేదు గనక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వర ఉపాసనలో తమ జీవితం గడపలేదు గనక ఇది మహాపాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం, వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాథల పట్ల, నిరుపేదల పట్ల, ఇంకా ఏ ఏ పుణ్యాలు సత్కార్యాలైతే వారు చేసుకున్నారో వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరవుతారో వారికి వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించాడు. వల్లదీన కఫరు అఅమాలుహుం కసరాబిన్ బికీఅతిన్ యహ్సబుహు ظమఆను మాఆ. ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, అఅమాలుహుం వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, కసరాబిన్ బికీఅతిన్, దూరం దారిలో, మైదానంలో ఎండ మావులు ఎలా కనబడతాయో, యహ్సబుహు ظమఆను మాఆ, దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్లు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది. వీరు ఏ సత్కార్యాలైతే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ విశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా. గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చురు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకేదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈ విధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు
దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు, ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు, కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహుదైవారాధనకు దూరంగా ఉండడం తప్పనిసరి. అంతేకాదు, కేవలం అవిశ్వాసుల విషయమే కాదు, ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాంపై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్, బిద్అత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు ఏ పాపాలైతే వేరే పుణ్యాలను కూడా సత్కార్యాలను కూడా భసం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తర్వాత తమకు తాము చాలా నష్టంలో పడి చూసుకుంటారు, తమకు తాము చాలా నష్టంలో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు. సూర కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూర కహఫ్లో కుల్ వారికి తెలియజేయండి, హల్ నునబ్బిఉకుం బిల్ అఖ్సరీన అఅమాలా, స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారెవరో మీకు తెలియజేయాలా? అల్లదీన ضل సఅయుహుం ఫిల్ హయాతి దునియా, ఎవరి ఆ కష్టాలైతే ఇహలోకంలోనే వృధా అయిపోయాయి. యహ్సబూన అన్నహుం యుహ్సినూన సున్ఆ, వారేమనుకుంటారు, మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము, మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు. కానీ ఏ షిర్క్ పనులైతే వారు చేస్తున్నారో, ఇలాంటి బిదాతులకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది. ఆ తర్వాత 105వ ఆయతులో అల్లా అంటున్నాడు, ఉలాయికల్లదీన కఫరూ బిఆయాతి రబ్బిహిం, ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. వలికాయిహి, పరలోక దినాన అల్లాహ్ను కలుసుకునేదున్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు. గమనించారా సోదరులారా, సోదరీమణులారా, పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం. ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేశాడు? ఇంతకుముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా, నానా పరీక్షలు రాబోతున్నాయి, కష్టపడి చదువుకుంటేనే ఎక్కడ పాస్ అవుతావు అని ఎలానైతే మనం పిల్లలకు తెలియజేస్తామో అంతకంటే గొప్ప మన కరుణామయుడైన సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు, వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే, మన ఆరాధ్యనీయుడు ఒక్కడే, మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కల్పవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉండే. అలా తెలుసుకోలేదు, వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినమైతే మనకు ఇక్కడ చేసుకున్న సత్కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క ఈ సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి. ఫహబితత్ అమాలుహుం,
వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోయాయి. ఫలా నుకీము లహుం యౌమల్ ఖియామతి వజ్నా. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకంలో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికి ఏమాత్రం బరువు ఉండదు. ఈ విధంగా మహాశివులారా, మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మహాశివులారా, సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆది మానవుని నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడి యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేచి వస్తారు, వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో, అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాంపై సరియైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరైనప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి, ఈ రోజుల్లో షిర్క్పై మరియు అల్లా ఆరాధనను వదిలి ఎంత ఐకమత్యం చూపుకోవడం జరుగుతుందో, ఎంత పరస్పరం ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన అల్ అఖిల్లాఉ యౌమఇదిన్ బఅదుహుం లిబఅదిన్ అదువ్వున్ ఇల్లల్ ముత్తఖీన్. ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరమవుతారు, శత్రులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే ఇల్లల్ ముత్తఖీన్, అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది. అల్లాహ్ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్య నీయులు కూడా ఎవరినైతే ఆరాధించడం జరిగినదో వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయతు. వబుర్రిజతిల్ జహీము లిల్ గావీన్. అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. వకీల లహుం ఐన మా కుంతుం తఅబుదూన్. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మిన్ దూనిల్లాహి హల్ యన్సురూనకుం ఔ యంతసిరూన్. మీరు అల్లాహ్ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా, లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఫకుబ్కిబూ ఫీహా హుం వల్ గావూన్. ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడడం జరుగుతుంది. అల్లా మనందరినీ అలాంటి పరిస్థితి నుండి కాపాడుగాక. వజునూదు ఇబ్లీస అజ్మఊన్. అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. ఖాలూ వహుం ఫీహా యఖ్తసిమూన్. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు, తల్లాహి ఇన్ కున్నా లఫీ ضلالٍ
ముబీన్. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకంలో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. ఇద్ నుసవ్వీకుం బిరబ్బిల్ ఆలమీన్. మేము అల్లాను వదిలి అల్లాకు, ఆ సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాతో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాకు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాకు సమానులుగా చేసి మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఈ లోకంలో ఎంత తప్పు చేశాము కదా, ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనను వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏదైనా ప్రయోజనం? ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లా యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాతో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొల్పి మార్గభ్రష్టత్వంలో పడవేసి అల్లాను వదిలి వారిని ఆరాధించాలని వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి, మాకు సహాయం చెయ్యండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు, మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు, మీరు జిన్నులను ఆరాధించేవారు, శైతానులను ఆరాధించేవారు. శైతాను మిమ్మల్ని ఇలాంటి పిడ మార్గంలో పడవేశాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు. చదవండి ఈ ఆయతులు. ఎన్నో ఆయతులు ఇలాంటివి ఉన్నాయి, కానీ ఉదాహరణకు ఒక ఆయతని నేను చదువుతున్నాను. وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ. ఆ రోజు అల్లాహు తఆలా ఆ మహా మైదానంలో అందరినీ సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహు తఆలా దైవదూతలతో ప్రశ్నిస్తాడు, ఏమి వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవదూతలు సమాధానం చెబుతారు, ఖాలూ సుబ్హానక్, నీవు అన్ని రకాల షిర్క్ బహుదైవారాధన నుండి అతీతునివి, అంత వలియునా, నీవు మాకు సాన్నిహితునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. సుబ్హానక అంత వలియునా మిన్ దూనిహిం, వారు కాదు మాకు స్నేహితులు, సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము, నీవు అన్ని రకాల షిర్కులకు అతీతునివి. బల్ కానూ యఅబుదూనల్ జిన్, వారు జిన్నులను ఆరాధించేవారు. అక్సరుహుం బిహిం ముమినూన్, వారిలో అనేక మంది అధిక సంఖ్యలో
ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది, వారిపై విశ్వాసం ఉండింది. అలాగే యేసుక్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాం మీరు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసుక్రీస్తు హాజరవుతారు, ఈసా అలైహిస్సలాం హాజరవుతారు, వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు? వఇద్ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న మర్యం, అప్పుడు అల్లాహు తఆలా మరియం కుమారులైన ఈసా అలైహిస్సలాంని ప్రశ్నిస్తాడు. అఅంత ఖుల్త లిన్నాసి ఇత్తఖిదూని వ ఉమ్మియ ఇలాహైని మిన్ దూనిల్లాహ్, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహు తాలా మందలిస్తాడు. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు. ఖాల సుబ్హానక్, నీవు పవిత్రునివి, అన్ని రకాల బహుదైవారాధనకు అతీతునివి. మా యకూను లీ అన్ అకూల మా లైస లీ బిహక్, ఏ మాట పలకడం నాకు ఏమాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను, అలాంటి మాట నేను ఎందుకు చెబుతాను? ఇన్ కుంతు ఖుల్తుహు ఫఖద్ అలిమ్త, నేను ఒకవేళ చెప్పి ఉంటే నీకు తెలుసు ఆ విషయం, నేను వారికి చెప్పి ఉంటే నీకు తెలుసు, ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. మా ఖుల్తు లహుం ఇల్లా మా అమర్తని, నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి? అని అబుదుల్లాహ రబ్బీ వ రబ్బికుం, నా యొక్క ప్రభు మీ యొక్క ప్రభు అల్లాహ్ మాత్రమే గనక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా యేసుక్రీస్తు అలైహిస్సలాం తెలియజేస్తారు. ఇంకా ఏం జరగనుంది? ఇన్షా అల్లాహ్ తర్వాయి భాగంలో మనం తెలుసుకుందాము. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.